ఇందులోనే షుగర్ కూడా వేసి కలిపేసుకుందాం. షుగర్ వేసేసుకుంటున్నామండి. కలిపేసుకొని వాటర్ వేసుకోవడమే అండి. చాలా ఈజీ. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకున్నాము. టూ గ్లాసెస్ వేసుకుందాము. ఇంకో గ్లాస్ కూడా వేసేసుకున్నామండి. ఇంకో గ్లాస్ వేసుకుందాం వాటర్. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి. ఇప్పుడే బాగుంటుంది, టేస్టీగా. చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇది ఉడకాలండి. మూత పెట్టుకుందాము. ఏలకుల పౌడర్ అండి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో చూద్దాము. చూసారు కదా, మన హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏలకుల పౌడర్ వేసేద్దాం. ఇలాచి పౌడర్ వేసేద్దాము. చాలా మంచి సువాసన వస్తుందండి. ఇలాచి పౌడర్ వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నామండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసామండి. కలిపేసుకుందాము. కొంచెం లైట్ కలర్ వస్తుంది. చూసారు కదా, ఫుడ్ కలర్ కొంచెం వేసానండి. ఇప్పుడు ఈ కాజు కూడా వేసేసుకుంటాము. చూసారు కదండి, కాజు కూడా వేసేసాను. ఫ్రై చేసింది అయిపోయింది. మన స్వీట్ అయిపోయింది. సర్వ్ చేసుకొని దేవుడికి పెట్టేసుకోవడమే అండి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అయిపోయిందండి మన స్వీట్ రెడీ.